మరి మీరు కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని మీరు పేర్కొన్నారు. మరి జరుగుతుంది ఏంటి? ఇప్పుడే మిత్రులు ఈశ్వర్ గారు చెప్పిండే, మరి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి పెట్టుబడి సమకూర్చే విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలబెడితే వీళ్ళు 3 పంటలు కొట్టిండే, 3 పంటలు కొట్టి ఈసారి ఏదైతుందో రబీకి సంబంధించి 2వ ఎకరానికి వాళ్ళు ఇస్తా అని చెప్పని పేర్కొంటుండే. చెప్పండి, వీళ్ళ పంటల బీమా పథకం, వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పాను. దాన్ని ఊసేలేదు. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ప్రోత్సాహకంగా ఎకరానికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పిండ. ఆ ఆలోచన అమలు కార్యక్రమం లేదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కళ్యాణ్ లక్ష్మి ఆడబిడ్డలకు ఏదైతుందో ఒక వరం లాగా కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు మరి అలాంటి కేసీఆర్ గారు 50,000తో ఆరంభింపజేసి 1,00,000 రూపాయలకు చేరిస్తే దానికి తులం బంగారం జోడిస్తామని చెప్పని పేర్కొంది. తులం బంగారం కాదు కదా, అసలు ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఏదైతుందో పెళ్లి నాటి ఇవ్వాల్సినటువంటి 1,00,000 రూపాయలు వీళ్ళ ప్రసూతి నాడు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. ఆ ప్రసూతి కూడా అందడం లేదు, చెప్పండి. ప్రసూతి సహాయం కేసీఆర్ కిట్, నీకు నిజంగా కేసీఆర్ గారి పేరిట అమలవుతున్న కార్యక్రమం నీకు నచ్చకుంటే ఇందిరమ్మ పేరు పెట్టావు, ఇందిరమ్మ పేరు పెట్టు. కానీ పథకం నిలిపేయడం ఏంటంటే నాకు అర్థం కాదని చెప్పంటున్నాను నేను.